ఓం శాంతి 18/1/2026 పితాశ్రీ గారి పుణ్యస్మృతి దివసమున ఉదయం క్లాసులో వినిపించేందుకు బాప్దాదా యొక్క అమూల్యమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకొని దానం కూడా చేయాలి. ఎంతగా ఇతరులకు మార్గాన్ని తెలిపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివ్ బాబా పతిత పావనుడు కూడా మరియు సద్గతి దాత కూడా అయ్యారు. సద్గతి అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా చాలా మధురమైన వారు. ఎంతో ప్రేమతో పిల్లలను చదివిస్తారు. బ్రహ్మ బాబా ద్వారా తండ్రి మనల్ని చదివిస్తారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంతగా ప్రేమిస్తారు. ఏ కష్టము ఇవ్వరు. కేవలము నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో మనస్సు పూర్తి శీతలంగా అయిపోవాలి. ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి. ఎందుకంటే తండ్రి ద్వారా ఎంతో గొప్ప వారసత్వం లభిస్తుంది. మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది, ఎంతవరకు మాలో దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలైనా మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంత యోగంలో ఉంటారో అంతగా ముళ్ళ నుండి, దుఃఖమిచ్చే వారి నుండి సుఖమిచ్చేటటువంటి పుష్పాలుగా, సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా అయిపోతే తర్వాత ఇక్కడ ఉండలేరు. పుష్పాల తోట అంటేనే స్వర్గం. ఎవరైతే అనేక మందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన సుగంధభరిత పుష్పాలు అని అంటారు. వారు ఎప్పుడూ ఎవ్వరికి ముళ్ళను గుచ్చరు. క్రోధం కూడా పెద్ద ముళ్ళు, చాలామందికి దుఃఖంనిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా తీరానికి వచ్చేసారు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఎలాగైతే తోటమాలి పుష్పాలను వేరుగా ఒక పాత్రలో తీసి ఉంచుతాడో అదేవిధంగా పుష్పాలైన మిమ్ములను కూడా ఇప్పుడు సంగమ యుగము అనే పాత్రలో వేరుగా తండ్రి ఉంచారు. తర్వాత మీరు సంపూర్ణ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళన్నీ భస్మమైపోతాయి. పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం లభిస్తోంది అని పిల్లలకు తెలుసు. ఎవరైతే సత్యమైన పిల్లలున్నారో, ఎవరికైతే బాప్ దాదాపై పూర్తి ప్రేమ ఉందో వారికి మేం విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని చాలా సంతోషం ఉంటుంది. అయితే పురుషార్థము ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు. అంతేకాని కేవలం చెప్పటం వలన అవ్వరు. ఎవరైతే అనన్యమైన పిల్లలు ఉంటారో, మాకు అన్యులు ఎవరూ లేరు బాబా తప్ప అనుకునే పిల్లలనే అనన్యమైన పిల్లలు అంటారు. వారికి మేము మా కోసం మళ్ళీ అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని సదా గుర్తు ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎంతగా మీరు అనేక మందికి కళ్యాణం చేస్తారో అంతగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. చాలామందికి మార్గం తెలిపిస్తే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకొని తర్వాత దానం చేయాలి. జ్ఞాన సాగరుడు మీకు రత్నాల పళ్ళెములో నింపి నింపి ఇస్తున్నారు. ఆ రత్నాలను ఎవరైతే దానం ఇస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు. పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి. ఎవరైతే తెలివైన పిల్లలుగా ఉంటారో వారు మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఒక్కసారిగా అతుక్కుపోతారు. తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణమిచ్చేటటువంటి తండ్రి ప్రాణదాత లభించారు అని పిల్లలకు తెలుసు. వారు మనకు జ్ఞానం యొక్క ఎలాంటి వరదానం ఇస్తారు అంటే దాని ద్వారా ఎలా ఉండేవారం ఎలా మారిపోతారు. బికారుల నుండి సంపన్నంగా అయిపోతాం. ఇంతగా భండారాన్ని నిండుగా చేసేస్తారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది.
సూది స్వచ్ఛంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా! తండ్రి స్మృతి ద్వారా త్రుప్పు వదులుతూ వెళ్తుంది. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు ఇప్పుడు పొరపాట్లు చేయకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్‌గా అవ్వండి. స్వదర్శన చక్రధారిగా అయ్యే అభ్యాసం మంచిగా అవుతే తర్వాత మీరు జ్ఞాన సాగరం వలె అయిపోతారు. ఉదాహరణకు విద్యార్థులు చదువుకొని టీచర్‌గా అవుతారు కదా! మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారిగా తయారు చేయండి. అప్పుడే చక్రవర్తి, రాజా, రాణులుగా అవుతారు. అందుకే స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నారా? మీ జన్మలన్నీ సత్యుగం నుండి కలియుగం దాకా గుర్తు ఉన్నాయా అని తండ్రి సదా పిల్లలను ప్రశ్నిస్తారు. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా! మధురమైన పిల్లలైన మిమ్మలను వాపస్ తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు లేకుండా నేను కూడా అవిశ్రాంతిగా అయిపోతాను. సమయం వచ్చినప్పుడు అవిశ్రాంతిగా అయిపోతాను. ఇప్పుడిక నేను వెళ్ళాలి. పిల్లలు చాలా పిలుస్తున్నారు. చాలా దుఃఖితులుగా ఉన్నారు అని దయ కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. తర్వాత అక్కడి నుండి మీ అంతకు మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీకు సాతిగా అవ్వను స్వర్గంలో. నేనుండను. మీ స్థితి అనుసారం మీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎంతగా పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా ఇతరులకు అర్థం చేయించడంలో ప్రభావం పడుతుంది. మీరు చెప్పేది ఎక్కువగా ఉండకూడదు. ఆత్మ అభిమానిగా అయ్యి కొద్దిగా అర్థం చేయించిన బాణం తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు గడిచిపోయినదేదో గడిచిపోయింది. ఇప్పుడు మొదట స్వయాన్ని సుధారించుకోండి. మీరు స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం ఎంతో కాలం నడవదు. ఆంతరికంలో మీకు కూడా మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతమును అనుసరించరు. బేహద్దు తండ్రి వంటి శిక్షణను మరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. అంతిమంలో అయితే ఇవన్నీ మర్చిపోవాల్సిందే కదా! తమ శాంతిధామము మరియు సుఖధామంపై మీ బుద్ధి లగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతితాత్మ అయితే వెళ్ళలేదు. అది ఉన్నదే పావనాత్మల ఇల్లు. ఇక్కడ ఈ శరీరం 5 తత్వాలతో తయారైంది కనుక 5 తత్వాలు ఇక్కడ ఉండేందుకే లాగుతాయి. ఎందుకంటే ఆత్మ ఒక ఆస్తి వలె ఈ శరీరాన్ని తీసుకొని ఉంది. కనుక శరీరంపై మమకారం ఏర్పడిపోయింది. ఇప్పుడు దీని నుండి మమకారం తొలగించి తమ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందే దీనిపైన అభిమానం కూడా తొలగించుకోవాలి. అక్కడైతే ఈ 5 తత్వాలు పరంధామంలో ఉండవు. సత్యుగంలో కూడా యోగ బలం ద్వారా శరీరం తయారవుతుంది. సత్వ ప్రధాన ప్రకృతి ఉంటుంది కనుక అది ఆకర్షించదు, దుఃఖము కలుగదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ 5 తత్వాల బలము ఆత్మను లాగుతుంది కనుక శరీరం వదిలేందుకు మనస్సుకి ఇష్టం కాదు. లేకుంటే శరీరం వదిలేందుకు ఇంకా సంతోషం అనిపించాలి. పావనంగా ఈ వెన్న నుండి వెంట్రుకలాగా శరీరాన్ని వదిలేస్తారు. కనుక శరీరం నుండి అన్ని వస్తువుల నుండి మమకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. వీటితో మాకు ఎలాంటి సంబంధము లేదు. ఇప్పుడిక మేము తండ్రి వద్దకు వెళ్ళిపోతాము అంతే. ఈ ప్రపంచం నుండి మీ బ్యాగేజ్‌ను తయారు చేసి ముందే పంపించేశారు. అది మీ తోడుగా అయితే రాలేదు. ఇకపోతే ఆత్మలన్నీ వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి. తండ్రి మీకు క్రొత్త శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు. వజ్ర వైడ్యూర్యాల మహల్లు లభిస్తాయి. ఇలాంటి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఎంతో శ్రమ చేయాలి. అలసిపోరాదు. రాత్రి పగలు చాలా సంపాదన చేసుకోవాలి కనుక తండ్రి చెప్తున్నారు, నిద్రను జయించే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు విచార సాగరం మథనం చేయండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవడం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలంగా అయిపోతుంది. మహారథి పిల్లలు ఎప్పుడూ చలించరు.
శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే వారు సంభాలన కూడా చేస్తారు. తండ్రి పిల్లలైన మిమ్ములను దుఃఖము నుండి విడిపించి శాంతిని దానమిస్తారు. మీరు కూడా శాంతిని దానమివ్వాలి. మీ ఈ బేహద్దు శాంతి అనగా యోగ బలం ఇతరులను కూడా ఒక్కసారిగా శాంతిగా చేస్తుంది. ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో వారికి ఈ విషయాల రసం కూర్చుంటుంది. ఒకప్పుడు దేవీ దేవత ధర్మంలోకి వచ్చి ఉండాలి. వారే బ్రాహ్మణులవుతారు. వారికే చాలా ఇష్టం అనిపిస్తుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమించడం జరుగుతుంది. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే ఎక్కువగా చదువుతారు అని బాబాకు తెలుసు. తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖము ద్వారానే తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. నేను ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తాను అని తండ్రి కూడా భావిస్తారు. మున్ముందు మీకు కూడా ఇలాంటి స్థితి తయారవుతుంది. నేను చిన్న ఆత్మ తండ్రి ద్వారా చదువుకుంటున్నాను అని. మేము మా సోదర ఆత్మలను చదివిస్తున్నాము అని మీరు భావిస్తారు. ముఖము సోదరిది అయినప్పటికీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరం వైపు దృష్టి ఏమాత్రం వెళ్ళకూడదు. దీని కొరకు చాలా శ్రమ చేయాలి. ఆత్మ ఆత్మ ఆత్మను చూసే దృష్టి రావాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. తూకం వేసినట్లయితే ఈ చదువు ఉన్న వైపుకు చాలా బరువు తూగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లల పట్ల మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. అవ్యక్త మహావాక్యాలు. మహావీర పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరసము ఒకే స్థిరమైన స్థితి. 9/12/1975. మహావీరులు అనగా విశేషాత్మలు. వర్తమాన సమయంలో ఇలాంటి మహావీరులు విశేషాత్మల సంఘటనలో ఉండాల్సిన విశేషత ఏమిటి అంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా ఒకే స్థిరమైన స్థితిలో స్థితమై ఉండాలి. అనగా ఎంత సమయం ఏ స్థితిలో స్థితం అవ్వాలనుకుంటారో అంత సమయము ఆ స్థితిలో సంఘటిత రూపంలో అంటే అందరూ ఒకే రూపంలో స్థితం కావాలి. సంఘటిత రూపంలో అందరి సంకల్పరూపి వేలు ఒకటిగా ఉండాలి. ఎప్పటి వరకు సంఘటనలో ఇలాంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు. ఇప్పటికిప్పుడే సంఘటనలో 5 నిమిషాల కొరకు వ్యర్థ సంకల్పాలు పూర్తిగా సమాప్తం చేసి బీజరూప శక్తిశాలి స్థితిలో ఏకరసంగా ఒకే విధంగా స్థితమైపోండి అని ఆర్డర్ లభిస్తే ఆ విధంగా ఉండే అభ్యాసం ఉందా? అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో ఉండి కొందరు ఆత్మిక సంభాషణ చేస్తూ మరికొందరు అవ్యక్త స్థితిలో ఇలా ఉండరాదు. బీజరూపంగా అవ్వండి అని ఆర్డర్ లభించినప్పుడు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే అది ఆర్డర్ను ఒప్పుకోనట్లే కదా. ఎప్పుడైతే మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేస్తారో అప్పుడే ఈ అభ్యాసం జరుగుతుంది. వ్యర్థ సంకల్పాల వల్లనే అలజడి కలుగుతుంది. వీటిని సమాప్తి చేసేందుకు మీ సంఘటనను శక్తిశాలిగా మరియు ఏకమతంగా తయారు చేసుకునేందుకు ఏ శక్తి కావాలి? దీని కొరకు 1 విశ్వాసం, నమ్మకం, 2 ఇముడ్చుకునే శక్తి కావాలి. ఏది జరిగినా లోపల ఇముడ్చుకోవాలి. సంఘటనను జోడించే దారం. అందరూ కలిసికట్టుగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు భలే వారు తప్పు కూడా చేసి ఉండొచ్చు కానీ సంఘటన ప్రమాణంగా లేక తమ సంస్కారాల ప్రమాణంగా లేక సమయ ప్రమాణంగా వారు ఏదైతే చేశారో దానికి కూడా తప్పకుండా ఏదో ఒక భావం అర్థం ఉంటుంది. సంఘటిత రూపంలో ఎక్కడ సర్వీస్ ఉంటుందో అక్కడ వారి సంస్కారాలను కూడా దయాహృదయ దృష్టితో చూస్తూ ఆ సంస్కారాలను ఎదురుగా ఉంచుకోకుండా
అందులో కూడా ఏదో కళ్యాణం ఉంటుంది అని భావించి, వారిని కూడా మీ తోడుగా కలుపుకొని నడవడంలోనే కళ్యాణముంది. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం సంఘటనలు ఒకరి పట్ల ఒకరికి ఉంటుందో, అప్పుడే సఫలత లభిస్తుంది. ముందు నుండే వ్యర్థ సంకల్పాలను నడిపించరాదు. ఉదాహరణకు కొందరు తమ తప్పును అనుభూతి కూడా చేసుకుంటారు. ఇలా చేశానే అని. కానీ దానిని ఎప్పుడు వ్యాపింప చెయ్యరు. కానీ దానిని ఇముడ్చుకుంటారు. ఇతరులు దానిని వ్యాపింప చేసినా కూడా వారికి చెడుగా అనిపిస్తుంది. నా తప్పు బయట పెట్టారే అని. ఇదే విధంగా ఇతరుల తప్పును కూడా తమ తప్పుగా భావించి వ్యాపింప చేయరాదు. ఇతరులు మీ గురించి చెబితే మీకు కోపమొస్తుంది. మీకు బాధ అనిపిస్తుంది. మరి వారికి కూడా అలాగే ఉంటుంది కదా! వ్యర్థ సంకల్పాలను నడిపించకుండా వాటిని కూడా మీ లోపల ఇముడ్చుకోవాలి. ఇంతగా ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం ఉండాలి. స్నేహ శక్తి ద్వారా సరిచేసుకోవాలి. లౌకిక రీతిలో కూడా ఇంటి విషయాలను బయటకు రానివ్వరు. లేకుంటే అలా చేయడం ద్వారా ఇంటికే నష్టం జరుగుతుంది. కనుక సంఘటనలో మీ సాథీలు, మీ జతలో ఉండేవారు ఏదైతే చేశారో అందులో తప్పకుండా రహస్యం ఉంటుంది. ఒకవేళ వారు తప్పు చేసినా కూడా దానిని మీరు పరివర్తన చేయాలి. ఈ 2 ప్రకారాల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని పరస్పరము సంపర్కంలో నడవడం ద్వారా సంఘటనలో సఫలత లభిస్తుంది. ఇందులో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడు కూడా వర్తమాన సమయంతో పోల్చకండి. అనగా గతాన్ని వర్తమానంగా చేయకండి. అవి గుర్తు చేసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు చేసినట్టు అనుభవం అవుతుంది కదా! ఎప్పుడైతే గతాన్ని వర్తమానంతో కలుపుతారో అప్పుడే సంకల్పాల క్యూ పెద్దదిగా అయిపోతుంది. ఎన్నో ప్రశ్నలొస్తాయి. అంతేకాక ఎప్పటి వరకు ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉంటుందో, అప్పటి వరకు సంఘటిత రూపంలో ఏకర స్థితి ఉండదు. ఇతరుల తప్పును తమ తప్పుగా భావించడం ఇదే సంఘటనను శక్తిశాలిగా చేయడం. ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంటుందో అప్పుడే ఇది జరుగుతుంది. పరివర్తన చేసే విశ్వాసం లేక కళ్యాణం చేసే విశ్వాసం. ఇందులో ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూసిన దానిని, విన్న దానిని పూర్తిగా ఇముడ్చుకొని, అదే ఆత్మిక దృష్టి మరియు కళ్యాణ భావనలో ఉండాలి. అపకారులపై కూడా ఉపకారం చెయ్యాలి అని అజ్ఞానుల కొరకైతే చెప్తారు కదా! అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల మరొకరికి దయాభావన ఉండాలి. ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంది. ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంది. మీరు ఆత్మ అనుకుని ఇతర ఆత్మలను చూడడం లేదు. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉన్నప్పుడే సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానం చేస్తున్నారు కానీ తర్వాత మీ ఎదురుగా సిద్ధి, విజయం స్వయమే వంగుతుంది. ఎలాగైతే సత్యుగంలో ప్రకృతి దాసిగా అవుతుందో అలా సిద్ధి మీ ఎదురుగా స్వయమే వంగుతుంది. మిమ్ములను సిద్ధి ఆహ్వానం చేస్తుంది. శ్రేష్ఠ జ్ఞానం ఉన్నప్పుడు, స్థితి కూడా శక్తిశాలిగా ఉన్నప్పుడు సిద్ధి జరగడం ఏమైనా పెద్ద విషయమా? సదాకాలానికి ఏకర స్థితిలో ఉండేవారికి, ఒకే విధంగా నడుచుకునే వారికి సిద్ధి ప్రాప్తించకపోవడము అనేది జరగదు. కానీ దీని కొరకు సంఘటన శక్తి కావాలి. గ్రూప్ కావాలి. ఒకరేదైనా చెప్పినప్పుడు ఇతరులు దానిని స్వీకరించాలి. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారం ఎదురుగా ఉపయోగించరాదు. ఢీకొనేది. దానిని మాయ ఎదురుగా ఉపయోగించాలి. నువ్వు జయిస్తావా? నేను జయిస్తానా? చూడు అని మాయకు ఛాలెంజ్ చేసి దాన్ని ఎదుర్కోవాలి. మనుషులను కాదు. అది బ్రాహ్మణులను కాదు. పరివారంతో ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తే సంఘటన గ్రూప్ అనేది శక్తిశాలిగా ఉండదు. ఏదైనా విషయం నచ్చకపోయినా కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆ సమయంలో ఎవరి సంకల్పాలను లేక మాటలను కట్ చేయరాదు. కనుక ఇప్పుడు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ పరస్పర సంపర్కం యొక్క భాష కూడా అవ్యక్త భావంతో నిండి ఉండాలి.
ఫరిస్తాలు లేక ఆత్మలు ఆత్మలతో మాట్లాడుకున్నట్లు ఉండాలి. ఇతరుల గురించి విన్న తప్పు విషయాలను సంకల్పంలో కూడా స్వీకరించరాదు. మరియు ఇతరులకు స్వీకరింప చేయరాదు, చెప్పకూడదు. ఇలాంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తండ్రికి సంఘటన పట్ల ఏదైతే శుభకామన ఉందో అది ప్రాక్టికల్‌గా జరుగుతుంది. దీని కొరకు విశేష పురుషార్థము లేక విశేషమైన అనుభవాలను పరస్పరములు ఇచ్చిపుచ్చుకోండి. సంఘటిత రూపంలో విశేషంగా యోగం యొక్క ప్రోగ్రాంలు నడుస్తూ ఉంటే వినాశ జ్వాల కూడా ప్రజ్వరిల్లుతుంది. యోగ అగ్ని ద్వారా వినాశనం యొక్క అగ్ని జ్వలిస్తుంది. అచ్చా. ఓం శాంతి. వరదానము. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశధారి భవ. ఎలాగైతే ఇప్పుడు ఈ శ్వేత వస్త్రధారులు అంటే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వీరెవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అనే ధ్వని నలువైపులా వ్యాపిస్తూ ఉందో అలా ఇప్పుడు నలువైపులా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించండి. దీనిని డబల్ సేవ యొక్క రూపము అని అంటారు. ఒకటి శరీరంతో చేస్తూ ఉన్నారు తెల్లని డ్రెస్ వేసుకొని అని అర్థం. రెండవది ఫరిస్తా రూపంలో సర్వీస్ చేయాలి. ఎలాగైతే మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపం ద్వారా ప్రకటితమవ్వండి. ఇది సూక్ష్మ సేవ, మనసా సేవ. ఎక్కడ చూసినా ఫరిస్తాలే కనిపించాలి. కానీ ఎప్పుడైతే శరీరం నుండి డిటాచ్ అయ్యి అంతఃవాహక శరీరము ద్వారా తిరిగి అభ్యాసిగా అవుతారో అంటే అంతఃవాహక శరీరము అంటే సూక్ష్మ ఫరిస్తా స్వరూపము ద్వారా తిరిగి అభ్యాసిగా అవుతారో మనసు శక్తిశాలిగా ఉంటుందో అప్పుడే ఇది జరుగుతుంది. మీరు ప్రత్యక్షం అవుతారు. స్లోగన్. సర్వ గుణాలు లేక సర్వశక్తులకు అధికారిగా అయ్యేందుకు ఆజ్ఞాకారిగా అవ్వండి. బాబా ఎలా చెబితే అలాగే అన్ని విషయాలలో మనస్సు, వాక్కు, దృష్టి, కర్మ, సంబంధ సంపర్కాలు, లౌకిక వ్యవహారంలో, అలౌకికంలో అన్నింటిలో ఆజ్ఞాకారి అయి నడిస్తే ఎందుకంటే ఆత్మే కదా! అన్ని విషయాలు నడవడము ఆత్మే. ఆత్మ బాబా సంతానం. బాబా చెప్పినట్టు ఇప్పుడు వినాలి, నడుచుకోవాలి. అలా ఆజ్ఞాకారి అయిపోతే సర్వగుణాలు, సర్వశక్తులకు కూడా మీరు అధికారి అవుతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకోవటానికి బాప్దాదా చెప్తూ ఉన్నారు. ఎలాగైతే తండ్రి సదా స్వతంత్రంగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అవ్వండి. బాప్దాదా ఇప్పుడు పిల్లలను పరతంత్రులుగా చూడలేరు. ఎందుకంటే శరీరం నేను అనుకొని ఆ దేహం యొక్క గుణాలకు అన్నింటికి వశమయ్యారు. అవే బంధనాలు. ఆ బంధనం వద్దు అనుకుంటారు కానీ దాన్ని వదలలేకపోతున్నారు. దానికి బాబా సలహా ఇస్తున్నారు. పరతంత్రులయ్యారు. నువ్వు ఆత్మ అయ్యి, అధికారి అయ్యి, రాజు అయి కూడా వాటినే నేను అనుకుని ఇంద్రియాలను వాటికి వశమై వాటికి నచ్చినట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావంటే పరాయి పాలనలో ఉన్నావు. ఒకవేళ స్వయాన్నే స్వతంత్రంగా చేసుకోలేకపోతే స్వయమే తమ బలహీనతలలో క్రింద పడిపోతూ ఉంటే విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు? ఇప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. బాబా ఎలా సర్వశక్తివంతుడు అన్నీ చేయగలరో నేను కూడా అలాగే ఆ తండ్రి బిడ్డనే మాస్టర్ సర్వశక్తివంతుడ అనే స్మృతిని పెంచుకోవాలి. ఎక్కువగా ఈ అనుభవం చేయాలి. తద్వారా సహజంగా అన్ని పంజరాల నుండి ముక్తులుగా అయ్యి ఎగిరే పక్షిగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.